ఈరోజు దేవుని వాక్యం చదువు పెట్టుకున్నాం కదా. చాలా ముఖ్యమైనది ఏంటంటే స్త్రీలకు పిల్లలు లేకపోతే చాలా ఎక్కువ వేధించేస్తారు కదా. అది అనుభవపూర్వకంగా అంటే అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అది పిల్లలు లేరనే ఆ బాధ వాళ్ళకు దేవుడిస్తాడులే అని ఒకవేళ కొంచెం ధైర్యంగా ఉన్న ధైర్యాన్ని కూడా ఉంచరండి. చుట్టూ ఉన్న వాళ్ళు చాలా బాధ పెట్టేస్తారు పిల్లల విషయంలో. అలాగే ఈరోజు కూడా ఈ అన్న గురించి మాట్లాడుకుందాం. ఈ అన్న ఎవరంటే ఎలక్కానా భార్య. ఎలక్కానాకి ఇద్దరు భార్యలు అనమాట, అన్న పిన్నన్న. ఈరోజు మాత్రం అన్న గురించి మాట్లాడుకుంటాం. ఈ అన్న పిల్లల లేక చాలా వేదన పడుతుంది అనమాట, చాలా బాధపడుతుంది. పిన్నన్న తోటుకోళ్ళని రాయబడి ఉంది ఇక్కడ. ఈ తోటుకోళ్ళకు పిల్లలు ఉండడంతో ఆవిడ మాటి మాటికి దెప్పి పొడుస్తుందంట, మాటి మాటికి వేధిస్తుందంట, నువ్వు గొడ్రాలు అనేసి. ఆ వేదన అంతా తట్టుకోలేక ఆవిడ చాలా ప్రార్థన చేసేదంట, దేవుడి దగ్గర ఎన్నో విజ్ఞాపనలు చేసేటప్పుడు ఈ అన్న ఎలా ప్రార్థించిందంటే, అక్కడ దగ్గరలో ఉన్నటి మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో ఏలి అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఉంటే ఆ మందిరంలో ప్రార్థిస్తుందన్నమాట. మనోదుఖముది గల ఏడుస్తూ కన్నీరు విడుస్తూ. మనం ఏదైనా సరే దేవుని యొద్ద కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తే ఏదైనా సరే మనకి దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. అది ఏదైనా పిల్లలే కాదండి, లోకంలో ఎన్నో అవసరాలు ఉండొచ్చు, ఎన్నో అక్కర్లు ఉండొచ్చు. అన్నిటికీ అంటే విలువైంది రక్షణ భాగ్యం కూడా కావాలి. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వెవరు అయినా సరే దేవుడు ఆయన పేరు పెట్టి పిలుస్తాడు, అమ్మ అని పిలుస్తాడు. ఏ దేవుడు పిలడండి అమ్మ అని. యేసు ప్రభు ఒక వేశ్యను కూడా అమ్మ అని పిలిచాడు. అంత గొప్పవాడైన మన యేసయ్య దేవుని సన్నిధిలోకి మనం అడుగుపెట్టి దేవుణ్ణి ప్రార్థించగలిగితే, దేవుణ్ణి ఆరాధించగలిగితే, నువ్వు నిజమైన దేవుడు అని అంగీకరించగలిగితే, విశ్వాసం ఉండి ప్రార్థిస్తే దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ అన్న కూడా దేవుని మీద మాత్రమే ఆధారపడింది, లోకం మీద ఆధారపడలేదు, ఎవరి మీద ఆధారపడలేదు. కానీ మందిరానికి వెళ్ళి ఎంతగానో ప్రార్థిస్తుంది. ఆవిడ ప్రార్థన బయటికి వినపడట్లేదంట, ఆవిడ మూలుగు బయటికి వినపడట్లేదు. ఇప్పుడు మనం ప్రార్థించినప్పుడు రెండు విధాలుగా చేస్తారు. చాలామంది గట్టిగా ప్రార్థిస్తారు, నోరు తెరిచి ప్రార్థిస్తారు. కొంతమంది మౌనంగా ఉంటారు. అలానేసి మౌనంగా ఉండి నిద్రపోతే అది వ్యర్థమే. మౌనంగా ఉండి ప్రార్థన చేస్తే అది యథార్థముగా చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది అనమాట. చేరి మనం ఏదైతే కోరుకుంటామో, మనం ఏదైతే ఆశిస్తామో, మనం ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో అది దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు, ఆయన ఇవ్వనివాడు కాదు. మానవుల మీద అధికారం ఒకే ఒక్కడికి ఉందండి. అది ఎవరికి? దేవుడికి మాత్రమే. ఆయనకి